ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడే భోజనం అయిపోయింది మా అమ్మగారిది. మా అమ్మగారిది భోజనం అయిపోయింది. మా అమ్మగారి కొరకు అందరూ ప్రార్థన చేయండి. మా అమ్మ బాగుండాలి. హల్లెలూయా. అమ్మ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్పమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పమ్మా మరొకసారి. హల్లెలూయాను, హల్లెలూయానమ్మా. ఏడు తినేస్తున్నావమ్మా? సోపు తింటున్నావా? అబ్బా, మా అమ్మ చేపల కూర తింది, ఫిష్ తింది. అందుకు సబ్బు పెట్టి మూత కడిగేశాను, సోప్ పెట్టాను, తర్వాత సోప్ తింటుంది. మా అమ్మ కొరకు ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. మా అమ్మ లెగిసి నడవాలి, మంచి దేవుడికి సాక్ష్యం చెప్పాలి. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. దేవుడు అంటే నాకు ఫస్ట్ ఇష్టము, తర్వాత నాకు పేరెంట్స్ తల్లిదండ్రులు అంటే ఇష్టం. నాన్నగారు అయితే లేరు. చిన్నప్పుడు పట్టించుకుంటూ కదా అసలు. కానీ దేవుని ప్రేమ బైబిల్ గ్రంథం చదివాక తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమించాలో బైబిల్ గ్రంథంలో నేను చదివి రుచి చూసి తెలుసుకున్నాక నా తల్లి నాతో ఉండాలని కోరుకున్నాను. అలాగే దేవుడు నా ప్రార్థన విని నా తల్లిగారు నా దగ్గరికి పంపించాడు. చానాళ్ళు కొన్ని సంవత్సరాలు అమ్మకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు అమ్మని తెచ్చుకున్నాను, నా దగ్గరే ఉంది. అందుకు దేవునికి స్తోత్రం. మీరు అందరూ ప్రార్థన చేయండి, అమ్మ కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈ భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు, తల్లికి సేవ చేసుకున్న భాగ్యం ఇచ్చాడు. నేను ధన్యుణ్ణి. మీరు కూడా మీ తల్లిదండ్రులకి బాగా చూసుకోండి, మీరు ధన్యులవుతారు. ధన్యులనగా వారికి పరలోకం ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఎవరైతే తల్లిదండ్రులు పట్టించుకోరో సమస్య లేదు. అమ్మా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. మా అమ్మ కొరకు ప్రార్థన చేయండి. ఎన్నో వీడియోలు పెడతాను, ఒక్కొక్క వీడియో పెడతాను. ప్రతిరోజు కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోలు పెడతాను అమ్మవి. నేను అందరూ ప్రార్థన చేయండి. మీరు కూడా మీ తల్లిదండ్రులు ప్రేమించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.